నమస్కారం పిల్లలు. ఈరోజు మనం మంచి విషయాలు తెలుసుకుందాం. అవును ఫాదర్, చెప్పండి. తపస్సు కాలం శ్రమదినాలలో మ్రాణికొమ్మల ఆదివారం సందర్భాన్ని పురస్కరించుకొని రావిపాడు అమలోద్భవి మాత విచారణలో ఉన్న పురవీధుల గుండా విశ్వాసులు ఊరేగింపుగా బయలుదేరి దేవాలయాన్ని చేరుకున్నారు. అనంతరం జరిగిన దివ్యబలి పూజలో వేలాది మంది పాల్గొని ఆ దేవాతి దేవుని కృపకు పాత్రులయ్యారు. వారి కవిత సిస్టర్ను వారి సహచర సిస్టర్స్ను ఈ చిన్నారి బిడ్డలను మరి వారిని చూసినటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ పేద విద్యార్థులైనా ఈ పేద పిల్లలు ఎంతో విశ్వాసముతోనైనా మరి నమ్మకంతో పెద్దల మీద ఆధారపడుతూ సిస్టర్స్ యొక్క సేవలను వాడు స్వీకరిస్తూ ఉండగా ప్రభువా సిస్టర్స్ను ఆశీర్వదించా. మీ సేవలో వారికి కావలసిన సహాయ ప్రసాదం సమృద్ధిగా తెచ్చుకోండి. ఈ చిన్నారి బిడ్డలను ఆశీర్వించి తీర్చినైనా కావలసి ఆధ్యాత్మిక మానసిక శారీరక శక్తిని బలాన్ని బిడ్డలు దయచేసి ఈ బిడ్డల ద్వారా అనేక మంది మీ యొక్క ప్రేమను చవిచూచే విధంగా ఆశీర్వదించమని ఈ బిడ్డల జీవితాల్లో కనీసము కొన్ని సంవత్సరాలు సంతోషముగా ఆనందముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ భోజన పదార్థం తయారు చేయండి. బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. స్పాన్సర్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోదండి. వారి కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వించమని అమ్మ తల్లి దేవమాత దేవుని సభలో కుమార్సెలో ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మరి ఇతడి ద్వారా మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తుల సర్వేశ్వర పిత పుత్ర పరిశుద్ధాత్మ మీ ప్రార్థనలను అందరినీ దీవించి కాపాడుగాక. అయితే ఈ సందర్భముగా అమలోద్భవి మాత దేవాలయ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలిరెడ్డి గారు సెంటాన్స్ లయోలా ప్రేమనివాసం మాచవరం ఏ సెంటర్ ఫర్ HIV ఎఫెక్టెడ్ ఫర్ చిల్డ్రన్స్ వారిని పిలిపించి స్థానిక విశ్వాసుల చేత అవసరమైన సహాయం అందజేయించారు. అంతేకాకుండా వారికి మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఫాదర్ గారి పిలుపు మేరకు స్పందించినటువంటి విశ్వాసులు ఆ చిన్నారులకు వారికి తోచినంత సహాయం చేశారు. ఈ సందర్భముగా లయోలా ప్రేమనివాసం వారు ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఏ విచారణలో పనిచేస్తున్నా కూడా మ్రాణికొమ్మల ఆదివారం రోజున తప్పకుండా ఆ చిన్నారులను పిలిపించి వారికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయం చేస్తారు. మరియు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల చేత కూడా ప్రతి సంవత్సరం కూడా సహాయం చేయిస్తారు అని చెప్పారు. ఈ సందర్భంగా ఫాదర్ బాలిరెడ్డి గారు ఆయన పెద్ద మనస్సును చాటుకున్నారు. క్రీస్తు మార్గంలో ఎందరినో నడిపించటమే కాకుండా మార్గదర్శకముగా నిలిచి అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. ఫాదర్ బాలిరెడ్డి గారిని చూసినప్పుడు ఆయన పట్ల ఎనలేని గౌరవం కలిగాయి. తప్పకుండా ఆయనను ఆదర్శంగా తీసుకొని క్రీస్తు మార్గంలో నడవాలని అనేక మంది అనుకున్నారు. చాలామందికి ఆ చిన్నారులను చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఆ భగవంతుడైన క్రీస్తునాథుడు వారిని ఆశీర్వదించి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
Solomon journey.